హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా చెల్లి వాళ్ళ దగ్గర నుంచి వచ్చి మళ్ళీ బ్యాక్ మెల్లగా మా రొటీన్కి సెట్ అయిపోతున్నాము. అండ్ ఇంకా ఇప్పుడు అయితే కొంచెం షాపింగ్ పని ఉంది, దానికోసం వెళ్తున్నాం. ఐషానిని తీసుకొని ఇట్లా ఆన్లైన్ షాపింగ్ కాకుండా ఇట్లా ఫిజికల్ గా షాపింగ్కి వెళ్ళి చాలా రోజులు అయినట్టుంది కదా. ఎందుకు వెళ్ళమంటావు ఐషాని? అమ్మ అడిగింది అది కాదు, ఎందుకు వెళ్ళము. మనము ఆన్లైన్ లోనే ఎక్కువ కొనుక్కుంటాం కదా, ఎందుకు ఫిజికల్ గా షాప్ కి వెళ్ళి కొనము అంటున్నా. నిన్ను తీసుకొని రచ్చ రచ్చ చేస్తుంది షాప్ కి వెళ్తే ఐషాని. అరే ఎక్కువ షాప్ చేసేదే నీకురా. యుఎస్పిఎస్ లో షిప్ చేయడానికి వెళ్తే అక్కడ కూడా నువ్వు గ్రీటింగ్ కార్డు కొనుక్కొని వచ్చావురా. మన ఇంట్లో షాపింగ్ చేసేదే ఎక్కువ నీకు, ఇప్పుడు వెళ్ళేది కూడా షాపింగ్ చేసావు నువ్వు ఏకంగా. ఐషాని రోజు చెప్తుంది వాంట్ వర్సెస్ నీడ్, మా టీచర్ చెప్పారు అని చెప్పి. బట్ కానీ తనకు వచ్చే వరకు ప్రతిదీ పాపం నీడే అయిపోతుంది, యూఎస్పిఎస్ లో గ్రీటింగ్ కార్డ్ తో సహా. అంతేనా? సో ఇప్పుడైతే వెళ్ళి నియర్ బై ఒక మాల్ ఉంది, అక్కడికి వెళ్ళి కొన్ని షార్ట్స్, తనకి షూస్ అట్లా చూద్దాము అనుకుంటున్నాము. ఫస్ట్ గ్రేడ్ కి వెళ్తున్నావు కదా. ఈ తొరి పాప ఫస్ట్ గ్రేడ్ కి వెళ్తుంది, అందుకే చూసుకున్నాను. ఓకే, త్వరగా రండి. అండ్ ఇప్పుడు అయితే ఐషాని జిమ్నాస్టిక్స్ లో డ్రాప్ చేసేస్తాము. భరత్ డ్రాప్ చేసి ఫస్ట్ నన్ను డ్రాప్ చేస్తాడు పెడిక్యూర్ మెనిక్యూర్ దగ్గర. నేను నెయిల్స్ చేయించుకోవడానికి వెళ్తున్నా. లాంగ్ డ్యూ, చాలా రోజులు అయింది వెళ్ళాలి అని చెప్పి ఇప్పుడు అవుతుంది. యా, ఇట్స్ మై బర్త్డే మంత్, నాట్ బర్త్డే. Okay, I'm all set for pedicure. బిజీ స్కెడ్యూల్లో కొంచెం టైం మన కోసం తీసుకొని ఇట్లా ఏదైనా ఫేషియల్, పెడిక్యూర్ ఆర్ సంథింగ్ వస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. సో ఈ 1 hour మంచిగా ఐషాని జిమ్నాస్టిక్స్ చేసేలోపు నేను ఇవన్నీ చేంజ్ చేసుకుంటా, వాళ్ళు వచ్చి నన్ను పిక్ చేసుకుంటారు. సరే సార్ చేయనులే, చెప్పు. ఇంకేం అనుకున్నాను చెప్తా. లేదురా, టైం ఉందిరా, ఇంకా టైం. సరే కానీ జిమ్నాస్టిక్స్ క్లాస్ ఎట్లయింది చెప్పు నాకు. ఎంజాయ్ చేసావా? హ్యాడ్ ఫన్? ఏది బాగా నచ్చింది నీకు? ఎవ్రీథింగ్. హ్యాండ్ స్టాండ్స్ నచ్చిందా లేకపోతే ఫ్లిప్ నచ్చిందా? నాకు అన్నిటికన్నా ఏం నచ్చిందంటే గేమ్ అట్లా ఊరికడం బాగా నచ్చింది. అట్లా ఏదో ఒక జిమ్నాస్టిక్ స్కిల్ చేయడం. నువ్వు కూడా, నీకు కూడా నచ్చింది కదా, అట్లా బాగుంది కదా. ఏం కలర్ చేయించుకున్నా? ఏం కలర్? You like my color? దేవుడా, స్పార్కిలింగ్ కూడా ఉంది కదా కొంచెం. స్పార్క్లీ లేదు, జస్ట్ కలరే. నచ్చిందా నీకు? నాకు చాలా నచ్చింది. నీకు చాలా నచ్చిందా? నాకు తెలుసు నీకు పింక్ నచ్చుతుందని.
ప్రశాంతంగా ఉందా? యా, కొంచెం హెడేక్ వచ్చినట్టు అనిపించింది, ఎట్లనో ఉంది. ఈ ఫేస్ Before Aishani school starts, this is the last weekend, so we want to use most of it. అందుకే ఈ రోజు కూడా భరత్ ఇప్పుడు తనకు అదంతా అక్కడ సెట్ చేస్తున్నాడు. తన ఫ్రెండ్స్ కూడా వస్తారు. నేను లెమన్ వాటర్ అది కూడా చేసి పెట్టేశాను. అమ్మా, చాలా హడావిడి పడుతుంది ఐషాని వచ్చే ఇద్దరు ఫ్రెండ్స్ కోసము. తనకి ఇక్కడ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, దేవ్ అమోక్. చాలా కంగారు పడిపోతుంది. లెమన్ వాటర్ చేసావా, వాళ్ళకు పాప్సికల్స్ తెచ్చావా, మేము చాలా ఆడుకోవాలి అని చెప్పి. దిస్ వీడియో ఐమ్ పార్ట్నరింగ్ విత్ కాస్ట్వే. సో ఈ బౌన్సీ హౌస్ వచ్చేసి ఫ్రమ్ కాస్ట్వే. ఆల్రెడీ వాళ్ళ ప్రోడక్ట్స్ పైన నా దగ్గర చాలా ఉన్నాయి, ఐషాని కోసం కొన్నవి మంచిగా ఉంటాయి. అండ్ ఇంకా ఇప్పుడు అది మల్టీ ఫంక్షనల్ బౌన్స్ హౌస్. మనం వాటర్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. సో వీళ్ళు బాగా ఆడుకుంటారు అనుకుంటా. నీకు ఎంత ఇష్టం ఐషాని బౌన్సీ హౌస్ అంటే? అసలు నేను అప్పుడు భయపడేదాన్ని, కానీ అమోఘ్ వాళ్ళు, నీరా వాళ్ళు నాకు ఒకలాగా ఇట్లా లేకుండా ఒకలాగా పెట్టేశారు. సో అది నాకు అలవాటు. ఇప్పుడు నీకు ఇష్టమా? ఇప్పుడు నాకు చాలా నచ్చేసింది బౌన్సీ హౌస్. సో నేను ఎక్కువ ఆడుకుంటాను. ఓకే, ఇప్పుడు ఎక్కువ ఆడుకోవాలంటే ఫస్ట్ వాళ్ళ నాన్న వచ్చి బౌన్సీ హౌస్ ని సెటప్ చేయాలి. బాబు భరత్, నేను కూడా ఓకే, నువ్వు కూడా వస్తావా? ఏ కాదు, మన బౌన్సీ హౌస్ మళ్ళీ దాంట్లో నీట్ గా సేవ్ చేసుకుందాం. సో మీరు మంచిగా బౌన్సీ హౌస్ పెట్టేశాక ఈ బ్యాగ్ లో దాన్ని నీట్ గా సేవ్ చేసి పెట్టేసుకోవచ్చు. మంచిగా మనం ఎవ్రీ ఇయర్ వాడుకోవచ్చు. ఇది వచ్చేసి కాస్ట్ అరౌండ్ $395 పడుతుంది మనకు. బట్ మనం రెంటల్ తీసుకున్న ఒక్కసారికి బౌన్సీ హౌస్ వచ్చేసి $400 అలా అవుతుంది. ఇది బ్లోవర్. అండ్ బౌన్సీ హౌస్ మంచిగా ఒక 14-15 ఇయర్స్ వరకు వాడచ్చు. ఐ థింక్ వాటర్ కనెక్షన్, బౌన్సీ హౌస్ ప్లస్ వాటర్ డెడ్లీ కాంబినేషన్. ఫుల్ అలసిపోతారు వీళ్ళు ఈరోజు. నాకు చేతులు పట్టుకోకు, బయట పెట్టు పోయి. పద. This thermocol is very dangerous. ఎస్పెషల్లీ మన ఇంట్లో. చిన్నప్పుడు ఐషాని థర్మోకోల్ చూసిందంటే చాలు, అమ్మా బాక్స్ లో కూర్చొని ఆడేదాన్ని. మొత్తం ఇట్లా గిర్ర పోసుకొని తల మీద పడేది, చేతులు డ్రెస్ మొత్తం. మళ్ళీ స్నానం చేసేదాన్ని కూడా. గుర్తుందారా నీకు? ఆమెకు అన్ని గుర్తుంటాయి. అది ఇల్లంతా అవుతుంది ఇది. చాలా జాగ్రత్త. ఆ బెలూన్స్ లో కన్ఫెట్టి వస్తుంది కదా, అదొకటి. నాకు ఈ రెండు అంటే చాలా భయం. ఆల్ సెట్ రా. అమ్మో ఆల్ ఏం పెట్టినాము. yes yes నిహిరా ఉంటే నిహిరా కూడా ఫుల్ ఎంజాయ్ చేసేది. $3:30 అయింది టైం, బట్ స్టిల్ సన్నీగా ఉంది. 3:30 అయింది టైం, స్టిల్ సన్నీగా ఉంది. నిన్ననే తెచ్చుకున్నావు, ఎంత బాగుంది నీకు అసలు. థ్యాంక్ యూ. భలే వేడి ఉంది. పంప్ తీసుకొస్తా.
మాకు ఫస్ట్ టైం కాబట్టి అది ఓపెన్ చేసి ఫిగర్ అవుట్ చేసుకోవడానికి కొద్దిగా టైం పట్టింది. అదర్వైజ్ ఇది చాలా ఎక్స్ట్రీమ్లీ ఈజీ, ఎయిర్ ఫిల్ చేసేయడం అయినా, బట్ ఆ ప్రాసెస్ దాన్ని తీయడం కూడా మొత్తంకి బౌన్సీ హౌస్లోకి ఎయిర్ వెళ్ళడానికి ఒక 1 to 2 మినిట్స్, 2 to 3 మినిట్స్ కూడా కాదు. అండ్ మొత్తం ఎయిర్ పోవడానికి 2 to 3 మినిట్స్ అలా పడుతుంది. వన్స్ మనం బౌన్సీ హౌస్ తీసేసాక దాన్ని చాలా నీట్గా వైప్ చేసి సేవ్ చేసుకోవాలి. మనము ఎన్నిసార్లైనా యూస్ చేయొచ్చు. పిల్లలైతే ఎంత అంటే అంత ఆడుకున్నారు. నాకు చాలా చాలా నచ్చింది. భరత్ బ్లో అవ్వని మొత్తం. లుక్ ఎట్ దిస్, ఎంత మంచిగా ఉందో. ఎనీ బౌన్సీ హౌస్కి ఎయిర్ అట్లా ఫ్లో అవుతూనే ఉండాలి. పెడదాం. బౌన్సీ హౌసెస్ ఆల్ సెట్. ఐషాని ఆల్రెడీ వాటర్ పెట్టకన్నా ముందే మంచిగా స్విమ్ సూట్ వేసుకొని వచ్చేసింది. అండ్ ఇక్కడ భరత్ మొత్తం వాటర్ కనెక్షన్స్ ఇస్తున్నాడు. నాకు తెలిసి మేము ఇది ఒక 3:30, 4కి సెట్ చేసినట్టు ఉన్నాము. టిల్ 7:30 వరకు ఆడుతూనే ఉన్నారు. ఇంకా వాళ్ళని బలవంతంగా దాంట్లో నుంచి బయటకు తీసుకొని వచ్చాము మేమైతే. అండ్ వాటర్ సెటప్ చేయడం కూడా చాలా ఈజీ. జస్ట్ హోస్కి కనెక్ట్ చేసుకోవడమే. మనం దీన్ని మల్టీ ఫంక్షనల్ 2 వేస్గా వాడచ్చు. ఇఫ్ యూ వాంట్ మీరు వాటర్ పెట్టుకోవచ్చు, లేదు అన్నా కూడా జస్ట్ రెగ్యులర్ బౌన్సీ హౌస్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. What if we slide from here into that big pit? What makes our face get in here and wet? Alright. Okay, stay here. Stay here. And now, just slide. Okay, this won't work. Yeah, I'll go on the slide like this. Let me try like this. Oh no. ఇంకొకరు ఒకటి చెప్తున్నారు. ఏం కావాలంట? ఒకరు స్వీట్ చేయమంటున్నారు, ఒకరు పాప్సికల్ చేయి, ఒకరు లెమన్ వాటర్ చేయి. ఇట్స్ కెమెరా. ఏమంటా వాడు చూడు అల్లరి మొదలు పెట్టాడు అప్పుడే. ఒక 1-2 అవర్స్ అయ్యాక వర్షం స్టార్ట్ అయింది. బట్ మాకైతే అసలు ఏ ఇంటెన్షన్ లేదు వాళ్ళని పిలవాలి అని చెప్పి, బికాస్ వాళ్ళు అంతా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ వాళ్ళు పిలిచినా వచ్చేటట్టు లేరు. ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం మాకు అనిపించింది వెళ్ళి మేము ఆడుకోవాలి అని చెప్పి. అంత బాగుండే. ఒక 2 అవర్స్లో వెదర్ మొత్తం చేంజ్ అయిపోయింది అండ్ చాలా బ్యూటిఫుల్గా అనిపించింది అసలు. నైట్ చాలా లేట్ అయింది. ఫుల్గా వీళ్ళందరూ ఆడుకొని తిని పడుకునేలకు బాగా లేట్ అయింది. అండ్ ఇప్పుడైతే నేను చెప్పా కదా, ఇంక ఇది లాస్ట్ వీకెండ్ తన స్కూల్ స్టార్ట్ అయ్యే ముందు మాకు దగ్గరలో ఒక సైకిల్ పార్క్ ఉంది, అక్కడికి వెళ్తున్నాము. నేను ఐషాని కోసం కొని పెట్టాము బైక్. ఇది గార్డియన్ బైక్స్ అని మనకు యాడ్ కూడా వస్తూ ఉంటుంది కదా, నేను అది తీసుకున్నా. నేను కొని కూడా ప్రాబ్లీ ఒక 2 months అట్లా అయినట్టుంది. మాకు అరౌండ్ ఒక 400 వరకు పడింది కదా భరత్. ఇది ట్యాక్స్ అంతా కలిపి మాకు ఈ బైక్ వచ్చేసి
$400 వరకు పడింది. చాలా లైట్ వెయిట్ ఉంటుంది, పిల్లలకి ఈజీ ఉంటుంది నేర్చుకోవడానికి అని చెప్పి చూసా. తనకు ఉన్న పాత బైక్తో తను స్ట్రగుల్ అయింది, అసలు ఆ వెయిట్ మొయ్యలేకపోయింది, తను చాలా ఇబ్బంది పడింది. అందుకే ఇది తీసుకున్నాను. బైక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, మంచిగా ఉంది, ఇట్లా క్యూట్గా ఫుల్ గర్లీ ఉంది బైక్. మేము స్టార్ట్ అయిపోయాం. మా ఇంటి దగ్గర నుంచి 15 minutes ఈ ప్లేస్కి. అసలు మేము ఇక్కడికి మూవ్ అయ్యాక ఫస్ట్ టైం వస్తున్నాం కదా భరత్, మనము ఇటు సైడ్ ఆఫ్ ద ప్లేస్కి అసలు రాము. సో బైక్ నేర్చుకోవడానికి పిల్లలకి మంచిగా ఉంటుంది, కింద పడిన దెబ్బ తగలదు అని చెప్పి ఇంక ఇక్కడికి తీసుకొని వచ్చాము. ఒక 2 hours అట్లా ఇక్కడ ఉండి తను కొంచెం సేపు నేర్పించి ఇంకా మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతాం. బాగుంది, చిన్న ప్లేస్, మంచిగా ఉంది. ఇదంతా ఇట్లా కంట్రీ సైడ్ ఉంది భరత్, మోస్ట్లీ అంతా కంట్రీ సైడ్ ఉంది. మేము పార్క్కి వచ్చేసాము. చాలా బాగుంది. మీరు పిల్లలకి ఇట్లా ఎవరైనా నేర్పియాలి అనుకుంటే, మన కమ్యూనిటీలో నేర్పియాలంటే వాళ్ళు భయపడుతున్నారు అట్లా అన్నా కూడా ఇక్కడికి తీసుకొని రావచ్చు. మాకు ఆల్మోస్ట్ 15 minutes పట్టింది, బట్ వర్త్ ద డ్రైవ్. పార్క్ కూడా చాలా పెద్దగా ఉంది, చాలా మంచిగా ఉంది. ఇట్స్ రబ్బర్. ఆడుకో, ఏమైనా చూసుకో, నేను అమ్మాయికి చూసుకుంటాను. అంతే, అట్లా వెళ్ళిపో. ఇట్స్ ఓకే, నేను వస్తున్నాను, వెళ్ళిపోయింగ్ కాదు. ఇక్కడ భరత్ ఐషానికి అయితే స్లో పెడలింగ్ అండ్ బ్యాలెన్సింగ్ నేర్పిస్తున్నాడు. తను ఒకసారి మా కమ్యూనిటీలో కింద పడింది, అప్పటి నుంచి చాలా ఫియర్ డెవలప్ చేసుకుంది. మేము అక్కడ దాదాపు 2.5 hours ఉన్నాము. ఐఎమ్ సర్ప్రైజ్డ్ విత్ ద ప్రోగ్రెస్. తను ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద బైక్ అయితే నేర్చేసుకుంది మంచిగా. ఎగ్జాక్ట్ స్మాల్ పెల్లింగ్. మేము వచ్చి అప్పటికి 2 hours అయింది. తను అలసిపోయింది, తన ఫేస్ అర్థమైపోతుంది, సన్నీగా కూడా ఉండే. రామ్మ వెళ్దామంటే రాదు, తను ఏదైనా అంతే టు ద కోర్ చేస్తుంది. అల్లరి చేసినా కూడా అంతే టు ద కోర్ చేస్తుంది. ఇంకా మనల్ని అక్కడి వరకు తీసుకెళ్ళి వదిలేస్తుంది అల్లరి చేసి కూడా. అండ్ తన పాపం ఏదైనా హోంవర్క్ ఫినిష్ చేయాలి అన్నా, తనకి ఏదైనా అసైన్మెంట్స్ ఇచ్చి ఫినిష్ చేయాలి అన్నా కూడా మొత్తం చేసేస్తుంది. ఒకవేళ నైట్ లేట్ అవుతుందమ్మా పడుకో అన్నా కూడా లేదు, మొత్తం కంప్లీట్ చేసే పడుకుంటుంది. సో ఇది తనకు చదువు విషయం వచ్చే వరకు గుడ్ హ్యాబిట్. ఇట్లాంటివి వచ్చే వరకు అమ్మ రా రా అని చెప్పి పిలుస్తూ ఉంటాము. బట్ ఇంకా ఒక 30 minutes అలా ఉన్నాక వచ్చేసింది ఇంటికి. అయితే మేము చిరంజీవి చిరంజీవి సినిమాలో చిరంజీవి ఇది. ఎక్కడ స్టార్ట్ చేసావు అక్కడ, ఓకేనా? స్టాప్ చేయకు ఫస్ట్ థింగ్, ఓకేనా? డోంట్ స్టాప్ until you are about to fall. Straight. Yeah, straight. Tokku. Okay. That's fine. Good job. You picked it up. మరి బిడ్డ కొంచెం తప్పదురా అమ్మా. నేను ఇప్పుడు ఎక్కడ దాకా వెళ్ళాలి? వాటర్ బాటిల్, ఓకే? అలసిపోతున్నావు సో నేను ఒక డీలర్ ఉన్నాయి కదా లేవు, కార్లో ఉన్నాయి, There is no reason for you. కొనుక్కుంటా. Keep going. ఇట్స్ ఓకే అమ్మా. Ready? Don't stop. Keep going straight. Okay. ఓకే, ఇట్స్ ఓకే. ఫుల్ అలసిపోయాము. నేను దాంట్లోనే ఫుడ్ కూడా పిక్ చేసుకొని వచ్చేసాము. నా హనుమాన్ చాలీసా అయిపోయింది 41 days. ఇట్లా ఏమంటారు, ఇట్లా నేను ఫుల్ ఇట్లా మా దుర్గాపూర్లో చేసే
పికిల్స్ ఫుల్ ఇట్లా క్రేవింగ్ వచ్చేసింది. నేను మా అమ్మకి చెప్పా, అమ్మ నాకు నెక్స్ట్ కొరియర్ ఓన్లీ పికిల్స్ పంపు అని చెప్పా. ప్రాబ్లమ్ నెక్స్ట్ వీక్ అట్లా కొరియర్ వేస్తారు నాకు. ఫుల్ అందరూ మోస్ట్ ఆఫ్ ది ఆర్డర్స్ ఏదో చికెన్ పికిల్, మటన్ పికిల్, కీమా పికిల్, గోంగూర పికిల్ ఇవే వస్తూ ఉంటాయి కదా, ఆర్డర్స్ చూస్తూ ఉంటాం కదా. నేను అనుకుంటూ ఉండే అయిపోయాక తెప్పించుకుంటా అని చెప్పా. అండ్ వచ్చాక ఫుల్గా కుమ్మేస్తా. రుచి వస్తున్నా కూడా ఒకసారి మా ఎస్. అండ్ మీకు చాలా మంది ఇట్లా ఆఫ్లైన్ గురించి అడుగుతున్నారు. నేను కింద బ్లాగ్ కింద కూడా మీకు నేను లొకేషన్ డీటెయిల్స్ కూడా పెడతాను. ఆల్రెడీ వెళ్ళి కస్టమర్స్ వెళ్ళి పిక్ చేసుకుంటున్నారు ఆఫ్లైన్ లొకేషన్ కి. యాక్చువల్గా ఇట్లా కొంతమంది కస్టమర్స్ వస్తారు కదా పిక్ చేసుకుంటూ, వాళ్ళు అడుగుతున్నారంట మా అమ్మని, ఇది స్టార్టింగ్ నుంచి చాలా మంచి స్మెల్ వస్తుంది, ఏం వండుతున్నారు ఈ రోజు అని చెప్పి. ఆ రోజు వాళ్ళు వచ్చినప్పుడు కిచెన్ లో అన్నమయ్య లడ్డు ప్రిపేర్ చేస్తూ ఉంటే అసలు చాలా మంచి స్మెల్ వస్తుంది అట్లా చెప్తున్నారంట. మమ్మీ చెప్తుంది అందరూ అడుగుతున్నారు ఏం ప్రిపేర్ చేస్తున్నారు ఇట్లా అని చెప్పి. నెక్స్ట్ సరే వెకేషన్ వెళ్ళినప్పుడు ఫస్ట్ ఇంటికి వెళ్ళిపోయి కాసేపు ఉండి వెంటనే కిచెన్ కి వెళ్ళి చూడాలి నేను కూడా.